ఇవ్వరు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తమలపాకుతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకు తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది ఇప్పుడు తమలపాకుల మొక్కలను ఇంట్లో కూడా ఉన్నారు. అయితే వాస్తు ప్రకారం చూస్తే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు. అలా పెంచడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారం కొన్ని మొక్కల్ని పెంచడం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది. మరి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలున్నాయి? అసలు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకుంటే ఏ దిక్కులో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును పలు వ్యాధులను తగ్గించడంలో ఔషధంగా